మీరు చింతించకుడి, మీ ప్రాణము గూర్చి చింతించకుడి, మీ ఆహారము గూర్చి చింతించకుడి, మీ దేహమును గూర్చి చింతించకుడి అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనము. ఏమి తిందమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందమో అని మీ దేహమును గూర్చి అయినను చింతించకుడి. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. కనుక మనము మన ప్రాణమును గూర్చి కానీ, మన ఆహారం గూర్చి కానీ, మన దేహమును గూర్చి కానీ చింతించని అవసరము లేదు అనే వాక్యము బోధిస్తుంది. కనుక చింతించకుండా ఈ లోకంలో మనము జీవిద్దాము. 4వదిగా చూసినట్లయితే సామెతల 16వ అధ్యాయము 34వ వచనం ఒకసారి చూద్దాము. మీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు మీ ఉద్దేశంలో సఫలమగును. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగచేస్తానని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది. నీ పనులను గూర్చి, మన యొక్క పనుల గురించి మనము చింతించని అవసరం లేదని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. మన యొక్క పనుల భారమును మనము దేవుని మీద మోపినప్పుడు, దేవుడు యొక్క పన్నుల భారం ఎప్పుడైతే దేవుని పైన మన పన్నుల భారంను మనము మోపుతామో అప్పుడు మన ఉద్దేశంలో సఫలమగునని వాక్యము బోధిస్తుంది. అదేవిధంగా యెహోవా ప్రతి వస్తువును కూడా దాని యొక్క పని నిమిత్తము కలుగజేస్తానని వాక్యము బోధిస్తుంది. కనుక మన పనుల భారమును మనము యెహోవా మీద మోపుదాము, మనము పనుల విషయమై చింతించకుండా ఉందాము. 5వదిగా చూసినట్లయితే ఆయన మనల్ని విడిపింపు విషయంలో చింతించకు, దేవుడు మనల్ని విడిపించేటువంటి వారుగా ఉంటారు. కీర్తనలు 22వ అధ్యాయము 8వ వచనము. యెహోవా మీద మీ భారము మోపము, ఆయన వానిని విడిపించునేమో, వాడు ఆయనకు ఇష్టడు కదా, ఆయన వానిని తప్పించునేమో అందరూ అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. ఆయన మనల్ని విడిపించే విషయంలో మనము చింతించకూడదు. దేవుడు మనల్ని ఖచ్చితంగా అన్ని విషయాలలో విడిపించేటువంటి వారుగా ఉంటారు. అదేవిధంగా మరొక వచనం చూసినట్లయితే కీర్తనలు 55:22 వచనం చూసినట్లయితే నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు అని వాక్యము బోధిస్తుంది. కనుక దేవుడు మనల్ని ఆదుకునే విషయంలో కూడా మనము చింతించకూడదు. దేవుడు మనల్ని ఆదుకుంటాడు. మన ప్రాణం విషయంలో, ఆహారం విషయంలో, దేహం విషయంలో, అదేవిధంగా పనుల విషయంలో, అదేవిధంగా మనల్ని విడిపించు విషయంలో, అదేవిధంగా మనల్ని ఆదుకునే విషయంలో మనము చింతించకూడదు. అన్ని విషయంలో దేవుడు మనల్ని ఆదుకుంటాడు. కనుక మన యొక్క భారం అంతా దేవుని మీద మోపి మనము చింతించకుండా ఈ లోకంలో జీవించినట్లుగా దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించును గాక. ఆమేన్.